ఆధ్వర్యంలో హరి మనోవికాస కేంద్రంలో మెడికల్ క్యాంప్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీలోని హరి మనోవికాస కేంద్రంలో కిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ను కిమ్స్ డాక్టర్ పి. రామకృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యులు, చర్మవ్యాధుల నిపుణులు, ఫిజియోథెరపీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. దివ్యాంగుల పిల్లలను అన్ని విభాగాల్లో పరీక్షించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. మొత్తం 55 మంది దివ్యాంగుల పిల్లలకు వైద్య పరీక్షలు జరిపారు. శస్త్రచికిత్సలు అవసరమైతే వాటిని ఉచితంగా కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి మనోవికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. రాజశేఖర్, డైరెక్టర్ ఎస్. రాజ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రిటైర్ అయ్యాను. వెహికల్ 30,000 అవుతుంది అన్నమాట. గత మేము కంట్రిబ్యూషన్ అయితే హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తాం. 30,000 దీన్ని పెడతాం. అబ్బాయి వచ్చి 15,000 ఆయన నుండి 10. టీ-షర్ట్ మీద పడకుండా తినండి. టీ-షర్ట్ పడైపోతాయి మళ్ళీ. నమస్కారం, నా పేరు డాక్టర్ హర్షిత, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఇక్కడ హరి మనోవికాస కేంద్రం దగ్గరికి వాళ్ళ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు. ఇక్కడ ఒక 60 మంది పిల్లల వరకు చూసాము, పెద్దలు కూడా వచ్చారు. ఓపీడీ అంతా చూసి ఫిజియోథెరపీ వాళ్ళు కూడా వచ్చారు. అడ్వైస్ చేసిన ఫిజియోథెరపీ వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా. మేము కూడా చూసి వాళ్ళకి తగిన మందులు ఇచ్చాము. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట దివ్యతేజ. నేను హరి మనోవికాస కేంద్రానికి ఆర్గనైజేషన్ తరఫున చర్మ వ్యాధుల విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, కిమ్స్ నుంచి. వాళ్ళకి ఇక్కడ 60 మంది పిల్లల వరకు చూసాము. వాళ్ళకి చర్మ వ్యాధులకు సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. సో వాళ్ళకి కావాల్సిన మందులు, ట్రీట్మెంట్స్, ఆయింట్మెంట్స్ ఏమైనా ఉంటే దానికి కావాల్సిన సొల్యూషన్ అంతా చెప్పాము. సో దానికి సంబంధించి ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా మేము కిమ్స్ నుంచి వచ్చామండి, అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాము. కిమ్స్ జనరల్ హాస్పిటల్. సో ఇక్కడ వచ్చేసి హరి మనోవికాస కేంద్రం దగ్గర ఈదరపల్లిలో ఈ రోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ కిమ్స్ హాస్పిటల్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. సో అరౌండ్ ఒక 60 మెంబర్స్ లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు వచ్చారండి, పిల్లలు పెద్దవాళ్ళు. సో వాళ్ళకి వచ్చేసి డిజేబిలిటీ అనేది ఉంది, అది మేము చూస్తున్నాము. ప్లస్ డిలేడ్ మైల్ స్టోన్స్, డిజేబిలిటీ, అప్పర్ లిమ్, లోయర్ లిమ్ డిఫార్మిటీస్ ఇలా అన్ని ఉన్నాయండి. సో ఈవెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలా అన్ని ఉన్నాయన్నమాట. సో ఈ కండిషన్స్ కి సో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ప్లస్ జనరల్ పీడియాట్రిషియన్ ప్లస్
వాళ్ళు డెర్మటాలజీ డిపార్ట్మెంట్ అంతా కలిపి కోఆర్డినేటెడ్ గా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి జనరల్ గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఏంటి, పేరెంట్ లెవెల్లో వాళ్ళు ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఆర్గనైజేషన్ తరఫున కొంతమంది ఆయా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ ప్రొవైడ్ చేయాలని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా పేషెంట్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అలాగే ఆర్గనైజేషన్ పీపుల్ ఎడ్యుకేషన్ అన్ని చేసాము. సో ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి మా అందరికి సఫిషియెంట్ గా అన్ని ప్రొవైడ్ చేశారండి. ప్రాపర్ ఎక్విప్మెంట్ కానీ గైడెన్స్ కానీ ఇక్కడ అటు ఇటు వెళ్ళడానికి గైడెన్స్ కానీ. సో ఆర్గనైజేషన్ టీం కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళని. దీని డైరెక్టర్ నా పేరు రాజశేఖర్. ఈ ఆధ్వర్యంలో మేము ప్రతి నెలకు మెడికల్ క్యాంప్ పెడతా ఉంటాం. ఎక్కువ ఫిజియోథెరపీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికి కూడా వైద్యం చేసి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని మెడిసిన్స్ మేము కూడా కొనుక్కొస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంస్థ స్థాపించి 27 years అయింది. దీన్ని స్థాపించిన వ్యక్తి అశోక్ కుమార్ గారు. ఆయన 1.5 years బ్యాక్ కాలం చేశారు. ఇది అదే స్పిరిట్ని మేము అందరం కూడా కొనసాగిస్తూ ఈ వైద్య సేవలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నిమిత్తమే మేము కిమ్స్ యజమాన్యాన్ని సంప్రదించినప్పుడు వారు వచ్చేసి అంగీకరించారు మెడికల్ క్యాంప్ పెట్టుకోమని చెప్పేసి. డెర్మాటాలజిస్టు, చర్మవ్యాధులు, తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్టు, తర్వాత స్కిన్ స్పెషలిస్టు, తర్వాత ఫిజిషియన్, అన్ని విభాగాలు వచ్చి ఆ సపోర్టింగ్ టీం వచ్చి రామకృష్ణ గారు, శరణ్, నేను పేరుని మర్చిపోతున్నాను ఏమనుకోవద్దు, వీళ్ళందరూ కూడా ప్రసాద్ గారు, ధర్మా ప్రసాద్ గారు ఇది గ్రేట్ జాబ్. యాక్చువల్లీ నేను ఫోన్ చేసినప్పుడు కూడా అప్లై చేసి మీరు ఏం వరి అవ్వకండి నేను మార్నింగ్ వచ్చి చేస్తా అన్నారు. అలాగే సురేష్ గారు కూడా మాట్లాడి ఇది ఇంత సక్సెస్గా చేయడానికి కారణం యజమాన్యం ఇక్కడ వచ్చిన అందరి స్టూడెంట్స్ అవనండి, వాళ్ళ ఒక ప్రొఫెషనల్స్ అవనని కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రెస్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కవరేజ్ చేసినందుకు, ఇక్కడున్న మా స్టాఫ్ అందరికీ అభినందనలు. ఇంత చక్కగా కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.